గుడ్ ఈవినింగ్ వాసంతి. గుడ్ ఈవినింగ్. వంటలో ఎలా ఉంది? పూర్తిగా నయమైపోయింది. అక్క, ఆయన కాఫీ తాగేశాను. 4 గంటలు ఠాని కొట్టేసరికి మీ అక్క కాఫీతో తయారు. వాసంతి, నాకింత తొందరగా నయం కావడానికి కారణం మీ అక్కే. ఏం కావాలో ఎప్పుడు కావాలో తెలుసుకుని ఆమె చేసిన సేవ నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఎప్పుడు చిరునవ్వు ముఖంతో విసుగు విరామం లేకుండా ఎంత పరిచయం చేసింది. ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. డాక్టర్ ఇచ్చిన మందు కంటే ఆమె చేసిన సేవ, చూపిన అభిమానం నన్ను మళ్ళా మనిషిని చేసినాయి. నేను మీ అక్కకు ఎంతో రుణపడి ఉన్నాను వాసంతి. వాసంతి, కోపమా? కాదు మరి. వెరీ గుడ్. కోపం ప్రేమకు గుర్తు. చాలండి. అక్కను గురించి అంతా పొగడారా? నన్ను గురించి ఒక్క మాటను చెప్పారా? ఓహో, అదే సంగతి. అయితే వాసంతి, నిన్ను గురించి ఒక్క మాట ఏమిటి? 100, 1,00,000, కోటి కోటి మాటలనే చెప్తాను. విను. ప్రేయసి, ఊర్వశి, నా జీవన జీవమా, చామంతి, పూబంతి, వాసంతి. చాలండి. అయితే ఇదంతా వట్టి కోపమే అన్నమాట. మీరేం సామాన్యులా? ఎంత గట్టి కోపమైనా మాటలతో ఎగరే కొట్టేస్తారు. వాసంతి, అది సరే గాని ఇప్పుడు మనం కొంచెం సీరియస్ గా మాట్లాడుకోవాలి. మన పెళ్ళెప్పుడు? అబ్బా, ఏమిటో ఆ తొందర. ఆలస్యం అమృతం విషం అన్నారు మరి. ఓహో, ఇలా చూడండి. ముందు అక్క పెళ్లి, తరువాత మన పెళ్లి. అబ్బా, ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా? బాగుందమ్మా. నువ్వేం చిన్నపిల్లవనుకుంటున్నావా? నీ పెళ్ళి అయిన తర్వాత వాసంతి ఒకటి ఉంది. చూడమ్మా, పిల్లవాడు బాగానే ఉంటాడట. 30 ఏళ్ళు ఉంటాయట. రైల్వేలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడట. 150 రూపాయలు తెచ్చుకుంటాడు. ఇంతకంటే మంచి సంబంధం మనకెక్కడ దొరుకుతుందమ్మా? పైవారం వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. భగవంతుడి దయ వల్ల అంతా కలిసి వస్తే వచ్చే నెలలోనే నీ పెళ్లి అయింది అనిపించుకోవచ్చు. వెరీ గుడ్. అమ్మా, అక్క పెళ్లి వెంటనే చేయాల్సిందే. అల్లుడు చదువుకున్నాడమ్మా? ఓ, అందంగా ఉంటాడా? నువ్వు చెబితే నేను నమ్మను. అల్లుడిని రమ్మను. అక్కకు తగిన వాడేమో నేను చూసి చెప్తాను. పోవేనే అల్లరి నువ్వును. అక్క, అక్క. అక్క, ఏమిటిది? ఇంకా సిగ్గుపడి పెరుగెత్తుకొచ్చావని అనుకుంటున్నాను. ఎందుకీ కన్నీళ్ళు? ఏం లేదు వాసంతి. చూసావా, నాతో చెప్పనంటున్నావు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? కాదు వాసంతి, ఆ సంబంధం నాకు ఇష్టం లేదు. ఇంతే కదా, ఇష్టం లేదని ధైర్యంగా చెప్పేస్తే పోతుంది. ఈ మాత్రానికి కన్నీళ్లు పెట్టుకోవాలా? అయ్యో అక్క, నువ్వు వట్టి పిరికిదానివే. చూడు, అల్లుడు ఎలా ఉండాలో చెప్పు. నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నాది పూచి. చెప్పక్క. నాతో చెప్పవు? నీతో కాక ఇంకెవరితో చెప్తానే? నేను చెప్పక్క. నేను ఒకరికి మనసిచ్చాను. ఓ, అసాధ్యురాలివే. నంగనాచిలా ఇంట్లోనే ఉంటూ ప్రేమించడం కూడా తెలుసన్నమాట. గుడ్ అక్క, నీ ప్రేమ ఫలిస్తుంది. నువ్వు కోరుకున్న పెళ్లే జరుగుతుంది. నాది బాధ్యత. వాసంతి, అవునక్క. ఇప్పుడు చెప్పు, ఎవరికి మనసిచ్చింది? ఎవరా అదృష్టవంతుడు? పోవే, చెప్పాలంటే సిగ్గేస్తుంది. ప్రేమించేప్పుడు ఎక్కడ పోయిందమ్మా ఈ సిగ్గంతా? పోవే. పోతానక్క. నువ్వు ఆయన పేరు చెప్తే నేను వెంటనే వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చేయవద్దు. చెప్పక్క. పేరు చెప్పను. కావాలంటే ఫోటో చూపిస్తాను. వెరీ గుడ్. ఫోటో దాకా వచ్చిందా? అయితే ఇది చాలా ఘాటు ప్రేమే. వాసంతి, ఆనాడు మొట్టమొదటిసారిగా ఆయన్ని చూడగానే ఎందుకో నా మనస్సు వారికి అర్పించేశాను. తర్వాత ఆయనకి జబ్బు చేసినప్పుడు ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఆ పరిచర్యతో పరిచయం ఎక్కువైంది.
ఆయన అభిమానానికి ఆదరణకు నేను దాసినైపోయాను. నాకు వారే దైవం, తోడు నీడ అంతా అనుకున్నాను. అక్క, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నానని అనుకుంటున్నాను. వారు నన్ను కాదంటే ఇక నాకు జీవితమే లేదు. ఈ ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఆశతో బ్రతుకుతున్నాను. ఆ ఆశ నిరాశ అయిపోతే నా హృదయం బద్దలైపోతుంది. వారు లేకపోతే నేను బ్రతకలేను వాసంతి, నేను బ్రతకలేను. ఈయనే నీకు భర్త అవుతారు. ఏ కష్టానైనా సరే ఎదుర్కొని భగవంతుడు సాక్షిగా ఈ పెళ్లి నేనే జరిపిస్తాను. వాసంతి, విచారించకక్క, విచారించకు. వాసంతి, నన్ను విశాఖపట్నం మార్చేశారు. 4 రోజుల్లోగా నేను వెళ్ళిపోవాలి. ఈలోగా చూడండి, రాత్రి 10 గంటలకు మీరు మీ గదిలో ఉండండి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.